నమస్తే. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన, బహుశా మన హృదయాన్ని కొంచెం బరువెక్కించే విశ్లేషణలోకి వెళ్లబోతున్నాం. పురాణాల్లో ఎన్నో అద్భుతమైన ఘట్టాలుంటాయి కదా, కానీ శ్రీరాముడు లక్ష్మణుల భూలోక నిర్గమనం గురించి ఎప్పుడైనా లోతుగా ఆలోచించారా? అసలు ఇది కేవలం ఒక కథ ముగింపు కాదు. ఒకవైపు ఖచ్చితంగా నెరవేర్చాల్సిన కర్తవ్యం, మరోవైపు ప్రాణ సమానమైన సోదర ప్రేమ. ఈ రెండింటి మధ్య నలిగిపోయిన ఇద్దరు అన్నదమ్ముల అనంతమైన త్యాగాల ప్రయాణమిది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. ఇక్కడ మనల్ని మనం అడగాల్సిన ఒక అతి పెద్ద ప్రశ్న ఉంది. ఒక దైవావతారం భూమిపైకి వచ్చి ఎంతో శక్తివంతమైన దుష్టశక్తులను అంతం చేసి తన లక్ష్యాన్ని పూర్తి చేసిన తర్వాత అసలు ఈ మర్త్యలోకాన్ని వదిలి ఎలా వెళ్తుంది? అంటే సృష్టికర్తలు లేదా పాలకులైన ఆ పరమాత్ములు కూడా సృష్టి నియమాలకు తలవంచాలా? అవును, ఈ విశ్వనియమాలను ఆ దేవదేవులు సైతం ఎంత నిక్కచ్చిగా పాటిస్తారో చూస్తే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. అసలు ఇదంతా ఎక్కడ మొదలైందో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. రావణాసురుడి అకృత్యాలు మితిమీరిపోయినప్పుడు భూమాత, దేవతలు తీవ్రంగా కలత చెందారు. ఆ రాక్షసరాజు నుండి మమ్మల్ని కాపాడు స్వామీ అని శ్రీమహావిష్ణువును వేడుకున్నారు కదా. అప్పుడే ఆయన ఒక మాటిచ్చారు. సృష్టిభారాన్ని వహించడం నా పరమధర్మమని. అంటే భూమిపై అధర్మం పెరిగినప్పుడు దాని భారాన్ని తొలగించడం తన బాధ్యత అని ఆయన మాటిచ్చారన్నమాట. ఆ మాట నిలబెట్టుకోవడానికే ఆయన అవతారమెత్తాల్సి వచ్చింది. అలా ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఆ దేవదేవులు మనుషులుగా ఎలా జన్మించారో మనందరికీ తెలుసు. సంతానం కోసం అయోధ్యరాజు దశరథుడు పుత్రకామేష్టి యాగం చేయడం, అగ్నిదేవుడు స్వయంగా ఒక దివ్యమైన పాయసాన్ని అందించడం, ఆ ప్రసాదాన్ని ముగ్గురు రాణులు స్వీకరించాకే సాక్షాత్తు శ్రీమహావిష్ణువు రాముడుగా, ఆదిశేషుడు లక్ష్మణుడుగా భూలోకంలో జన్మించడం జరిగింది. ఇదంతా విశ్వాన్ని రక్షించే ఒక బృహత్తర కార్యానికి పడిన బలమైన పునాది. కాని ఇక్కడే ఒక అద్భుతమైన విశ్వసంఘర్షణ మనకు కనిపిస్తోంది. మామూలుగా కాలచక్రం నిరంతరం ముందుకు సాగుతూనే ఉండాలి. భూమిపై పుట్టినవారెవరైనా సరే నిష్క్రమించక తప్పదు. అదే కదా మరణమంటే. అయితే రాముడి విషయంలో ఒక పెద్ద సమస్యొచ్చి పడింది. రాముడి దగ్గరకు సాక్షాత్తు మృత్యుదేవుడు కూడా రాలేడు. ఎందుకో తెలుసా? హనుమంతుని అంకిత భావమనే తిరుగులేని కవచం రాముడికుంది గాబట్టి. హనుమంతుడు కాపలాగా ఉన్నంతకాలం యమధర్మరాజు కూడా లోపలికి అడుగుపెట్టే సాహసం చేయలేడు. ఆలోచించండి, ఒకవైపు ఏదీ ఆపలేని కాలచక్రం, మరోవైపు భేదించలేని హనుమంతుని భక్తి కవచం. మరి ఈ పరిస్థితిని ఎలా దాటాలి? దీనికోసం శ్రీరాముడొక అద్భుతమైన, కాని మనసుకు కొంచెం కష్టంగా అనిపించే ప్రణాళిక వేశాడు. తాను వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని ఆయనకు తెలుసు కదా. అందుకే కావాలనే తన ఉంగరాన్ని నేలమీదున్న ఒక పగుల్లో పడేస్తాడు. ఆ ఉంగరం తిన్నాగా పాతాళలోకానికి వెళ్ళిపోతుంది. దాన్ని ఎలాగైనా తీసుకురావాలనే నెపంతో హనుమంతుణ్ణి అక్కడికి పంపిస్తాడు. చూశారా? తన ప్రాణరక్షకుణ్ణి, తన పరమభక్తుణ్ణి ఎంతో ప్రేమగా పక్కకు పంపి రాముడు ఏకాంతంగా మిగిలిపోతాడు. ఇటు పాతాళలోకానికి వెళ్లిన హనుమంతుడికి ఒక ఆశ్చర్యకరమైన సత్యం ఎదురవుతుంది. నాగరాజు ఆయననొక గదిలోకి తీసుకువెళ్తాడు. అక్కడ చూస్తే వందలాది రాముడి ఉంగరాలు. అవన్నీ చూసి హనుమంతుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అప్పుడాయనకర్థమవుతుంది, ప్రతి యుగంలోనూ రాముడు ఇలాగే ఉంగరం పడేస్తాడని, తాను వస్తానని. అంటే ఇదంతా కాలచక్రాన్ని నడిపించడానికి జరిగిన ఒక దైవలీల అని. కాలచక్రం అనంతమైనది, పునరావృతమయ్యేది అని హనుమంతుడికి మెల్లగా బోధపడుతుంది. హనుమంతుడు అలా పాతాళంలో ఉండగానే ఇక్కడ అయోధ్యలో అసలు ఘట్టం మొదలవుతుంది. శివుడు బ్రహ్మదేవుని ఆజ్ఞతో రావుడి సమయం ముగిసిందని గుర్తుచెయ్యడానికి మృత్యుదేవుడైన యమధర్మరాజు వస్తాడు. అయితే నేరుగా తన నిజరూపంలో రాకుండా ఒక సాధువు రూపంలో రాజభవనంలోకి అడుగుపడతాడు. లోపలికి వచ్చిన ఆ సాధువు రూపంలో ఉన్న యమధర్మరాజు ఒక అత్యంత కఠినమైన షరతు పెడతాడు. అదేంటంటే, మన ఇద్దరి మధ్య జరిగే ఏకాంత సంభాషణ అత్యంత రహస్యమైనది. దీనికి ఎవరు భంగం కలిగించినా వారికి ఖచ్చితంగా మరణశిక్ష విధించాలి అని. వినడానికే చాలా తీవ్రంగా ఉంది కదూ? అవును, ఈ ఒక్క కఠినమైన షరతే రాబోయే పెను విషాదానికి దారితీస్తుంది. ఈ షరతుకు శ్రీరాముడు అంగీకరిస్తాడు. మరి ఇంతటి కఠినమైన నియమాన్ని నిలబెట్టే బాధ్యత ఎవరికప్పగించాలి? తన సోదరుడు లక్ష్మణునిపై రాముడికి ఉన్న నమ్మకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అందుకే ద్వారం దగ్గర కాపలాగా స్వయాన లక్ష్మణుణ్ణే నిలబెడతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవర్నీ లోపలికి అనుమతించవద్దని ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తాడు. ప్రాణానికి ప్రాణమైన తమ్ముడినే కాపలాగా ఉంచడం చివరకు ఆ తమ్ముడి మరణానికే కారణమవుతుందని బహుశా దేవుడికి ముందే తెలిసేమో. ఈ ఎంపికే తరువాతి కాలంలో ఒక పెద్ద భావోద్వేగ సుడుగుండానికి కారణమవుతుంది. ఆ ఏకాంత సంభాషణ జరుగుతున్న సరిగ్గా అదే సమయంలో
ఎవ్వరూ ఊహించని విధంగా దూర్వాస మహాముని అక్కడికొస్తాడు. ఆయన కోపానికి ఆ ముల్లోకాలే గడగడలాడుతాయన్న విషయం మనకు తెలిసిందే. ఆయన వచ్చి తాను వెంటనే శ్రీరాముణ్ణి దర్శించుకోవాలని పట్టుపడతాడు. లోపల సంభాషణ పూర్తయ్యే వరకు కాస్త ఆగాలని లక్ష్మణుడు ఎంతగా బ్రతిమాలినా ఆయన వినడు సరికదా, తీవ్రమైన ఆగ్రహానికి లోనవుతాడు. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, లక్ష్మణుడి జీవితంలో ఎవ్వరూ ఎదుర్కోలేని ఒక అతిపెద్ద ధర్మసంకటం ఎదురైంది. ఒకవేళ దూర్వాసుడిని లోపలికి పంపిస్తే ఆ ఏకాంత సమావేశానికి భంగం కలుగుతుంది. అప్పుడు స్వయానా తన అన్నయ్య చేతిలోనే మరణశిక్ష పడుతుంది. మరోవైపు ఆయన్ని అడ్డుకుంటే దూర్వాసముని తన శాపంతో అయోధ్య నగరాన్నే భస్మం చేస్తానంటున్నాడు. ఇది అక్షరాల కత్తిమీద సాములాంటిదే. సొంత ప్రాణాలు కాపాడుకోవడమా లేక రక్షకుడిగా రాజ్యాన్ని కాపాడటమా? ఆ ఒక్క క్షణంలో లక్ష్మణుడు తీసుకున్న నిర్ణయం చూస్తే మన రోమాలు నిక్కబుడుచుకుంటాయి. తన ప్రాణాలు పోయినా పర్వాలేదు, కాని ఏ ప్రజల కోసమైతే రాముడు అవతరించాడో ఆ అయోధ్యకు ఏ హాని జరగకూడదని ఆయన నిశ్చయించుకుంటాడు. రాజధర్మాన్ని ఎంచుకుని తన వ్యక్తిగత భద్రతను పక్కనపెట్టి ధైర్యంగా లోపలికి వెళ్లి దూర్వాసుని రాక గురించి చెప్పి ఆ సమావేశానికి భంగం కలిగిస్తాడు. ఇది నిజంగా మామూలు త్యాగం కాదు, సోదర ప్రేమను మించిన పరమధర్మం. ఇప్పుడు రాముడి గుండె పగిలే సమయం వచ్చింది. తాను ఇచ్చిన మాట ప్రకారం లక్ష్మణుడికి మరణశిక్ష విధించాలి. కాని తన ప్రాణమైన తమ్ముడికి తానే స్వయంగా మరణశిక్ష ఎలా విధించగలడు? ఆ తీవ్రమైన వేదనలో ఉన్నప్పుడు కులగురువు వశిష్ఠుడు ఒక మార్గం చూపుతాడు. ప్రాణ సమానమైన వారిని త్యజించడం కూడా మరణశిక్షతో సమానమే అని వివరిస్తాడు. అంటే రక్తం చిందించకుండా భావోద్వేగపరంగా సోదరుణ్ణి శాశ్వతంగా దూరం చేసుకోవడమే ఆ శిక్ష అన్నమాట. అప్పుడు రాముడు ఎంతో బరువెక్కిన హృదయంతో లక్ష్మణుడిని తన నుండి వెళ్ళిపోమని ఆదేశిస్తాడు. కాని జీవితమంతా అన్న అడుగుజాడల్లో నడిచిన లక్ష్మణుడికి ఆ వియోగం భరించలేనిది. శ్రీరాముడు లేకుండా ఆయన ఒక్క క్షణం కూడా జీవించలేడు. అందుకే ఆ క్షణమే తన కర్తవ్యం ముగిసిందని భావించి ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టాలని నిశ్చయించుకుంటాడు. ఇదెంతా హృదయ విదారకమైన దృశ్యమో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ కాలచక్రం ఈ అన్నాదమ్ములను ఎలా విడదీసిందో కదా. ఇక ఇక్కడ్నుండి జరిగే ఘట్టాలు ఎవరి హృదయాన్నైనా కదిలిస్తాయి. లక్ష్మణుడు నేరుగా సరయూ నదిలోకి వెళ్ళి నీటిలోనే తన దేహాన్ని ప్రశాంతంగా చాలించి అదే జలసమాధి తీసుకుని తన నిజరూపమైన ఆదిశేషుడుగా వైకుంఠం చేరుకుంటాడు. తమ్ముడు వియోగంతో తల్లడిల్లిన రాముడు కూడా ఇక తన అవతార లక్ష్యం పూర్తయిందని భావించి అలే సరయూ నదిలో జలసమాధి తీసుకుని శ్రీ మహావిష్ణువుగా తిరిగి తన పరమపదానికి పయనమవుతాడు. ఒక గొప్ప యుగానికి ఇది ముగింపు. కాని ఇదంతా జరుగుతున్నప్పుడు పాతాళం నుండి తిరిగి వచ్చిన హనుమంతుడి పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఊహించండి. రాజభవనం ఖాళీగా ఉండటం చూసి ఆయన గుండె ముక్కలవుతుంది. జరగాల్సిన విధిని తాను ఆపకుండా ఉండటం కోసమే తన స్వామి ఎంతో దయతో తనను దూరంగా పంపాడని గ్రహించి విపరీతమైన దుఃఖానికి లోనవుతాడు. భూమిపై దేవుని నిర్గమనమనేది ఇలా ఒక అపర భక్తుడి కన్నీళ్లతో ముడిపడి ఉండటం నిజంగా చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది. అయితే ఇక్కడతో ఆ ప్రయాణం ఆగిపోలేదు. రాముడు తన పరమపదానికి వెళ్లే ముందు హనుమంతుడికి అమరత్వపు వరాన్ని ప్రసాదిస్తాడు. హనుమంతుడు కూడా వైకుంఠానికి రాకుండా ఈ భూలోకంలోనే ఉండిపోవాలని ఎంచుకుంటాడు. ఎక్కడైతే శ్రీరామనామ సంకీర్తన జరుగుతుందో అక్కడ తాను తప్పక ఉంటానని, భక్తులను ఎల్లప్పుడూ రక్షిస్తానని ప్రమాణం చేస్తాడు. అలా ఆ తీవ్రమైన బాధ కాస్త మనందరికీ ఒక శాశ్వతమైన ఆశీర్వాదంగా మారుతుంది. ఈ మొత్తం కథను లోతుగా చూసిన తర్వాత మనకొక అద్భుతమైన ఆలోచన కలుగుతుంది. సృష్టికర్తలుగా అవతారాలు కాలానికి, ధర్మానికి తలవంచి తమ పనులు ముగించుకొని ఈ భూలోకాన్ని వీడవచ్చు. కాని హనుమంతుడిలాంటి నిజమైన భక్తికి అసలు ముగింపు అనేది ఉంటుందా? ఆ భక్తి ఎప్పుడైనా ఈ లోకాన్ని విడిచి వెడుతుందా? ఖచ్చితంగా లేదు కదా. ఈ ప్రశ్నతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిస్తున్నాం. ఈ ప్రయాణం రామాయణంలోని మరో లోతైన కోణాన్ని మీకు పరిచయం చేసిందని ఆశిస్తున్నాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.